ఒకప్పుడు ఈ గుట్టలంటే పోలీసులకు కూడా భయపడేవారు. ఈ గుట్టలు ఎందుకంటే పైన మీరుండేవారు, కిందన పోలీసులు ఉండేవారు. ఈ గుట్టలు ఎక్కడం కూడా మీకు సులువు కానీ పోలీసులకు కష్టంగా ఉండేది. వాళ్ళ కింద కనబడితే చాలా మీరు ఫైరింగ్ చేసేవారు. అక్కడ నుండి అటు మీరు పారిపోయేవారు. అటువైపు పరుపులు గుట్టు ఉంటుంది, కిందన కిందకు వస్తే జగిత్యాల కోరుట్ల అటు వెళ్ళారు. అటుగానే వస్తే ఇటు వచ్చేవారు, ఇటు నిజామాబాద్ ఇటు వచ్చేవారు. అంత పక్కా ఉండేది. ఇంకా మీ గురించి అక్క గురించి చెప్పాలంటే మీ ఇద్దరు గతంలో పార్టీలో పనిచేసినప్పుడు ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఎన్కౌంటర్లు జరిగేవి. ఈ ప్రాంతం అనేది మా నక్సల్స్కి పెట్టని కోట ఇది. ఇక్కడ నుంచి పోలీసులు రావడం అన్న కష్టమే, వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం కూడా కష్టమే. అంత పట్టున్న ఏరియా తర్వాత క్రమేపీ ఎందుకు తగ్గిపోయింది? ఇక్కడ మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? ఎందుకు మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు? ఈ రెండు ప్రశ్న సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ముందు పార్టీలకు ఎవరు వెళ్ళారు? మీ ఇద్దరులో మీరు వెళ్ళారు కదా, చెప్పండి. గంగన్న, మీ ఒరిజినల్ పేరేమో మల్లేషు, పార్టీలోకి వెళ్ళిన తర్వాత గంగన్నగా మారింది, అవునా? అవును. రైట్. ఏం చేశారు, ఎందుకు వెళ్ళారు, అప్పుడున్న పరిస్థితులు అండి ఇక్కడ మెట్టిపల్లిలో? అదే అయితే వాస్తవంగా మా ఊళ్ళే అప్పుడు అంటే ఇప్పుడు లేదు కానీ భూస్వామ్య వ్యవస్థ అనేది బాగా ఉండే. మెట్టిపల్లి కూడా మెట్పల్లి మా చిట్టాపూర్, మల్లాపూర్ మండలం ఇది చిట్టాపూర్. ఈ చిట్టాపూర్ విలేజ్కి సంబంధించిన గుట్టలు ఇవి. ఊళ్ళో ఏంటంటే ఇట్లా ఇప్పుడు పాలేరులు, నేను కూడా గతంలో జీతం ఉన్నా. నేను ఒక రైతుకు 6 ఏళ్ళు జీతం ఉన్నా, ఇంకొక రైతుకు 1 సంవత్సరం జీతం ఉన్నాం. మాకు కొన్ని మేకలు ఉండే. మేము ముగ్గురం అన్నదమ్ములము, 2 అక్కలు. అంటే మొత్తం 5 మా కుటుంబం 5 ముగ్గురు అన్నదమ్ములము, 2 అక్కలు, అంటే మొత్తం 5 మేము. సాలిసాలని పరిస్థితి, జీతం ఉన్నాం. జీతం ఉన్న కాడ అప్పుడు ఏంటంటే ఈ రైతు కూలి సంఘాలు ఏర్పాటు చేద్దరు. దళం వచ్చి రాత్రిపూట మీటింగ్ పెట్టి అంత ముందు ఒకసారి రౌండ్ వేసేద్దరు. అంటే అన్నలం వచ్చినామన్నట్టుగా చాటింపు చేసినట్టుగా ముందు కంజర పట్టుకొని తిరిగి పలాని కాడ బస్ స్టాండ్లో మీటింగ్ పెడతాం రాలి అని చెప్పుకుంటారు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత గుంపులుగా అందరం అప్పుడు ఈ టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ ఇటువంటి వ్యవస్థ అప్పుడు లేకుండే. అప్పుడు అన్నలు అంటే పాటలు అంటే అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు అసలు ఎవరు కూడా వట్టి ఉండేటోళ్ళు కాదు. ముసలిళ్ళ కాడికెళ్ళి చిన్నపిల్లల కాడికెళ్ళి ప్రతి ఒక్కళ్ళం ఆడ మాకు అది రాయసిన గుడి అంటారు, ఇప్పుడు గుడి ఉన్నది. అక్కడనే ఏ కార్యక్రమం అయినా, మీటింగ్ అయినా, సభ అయినా, సమావేశమైనా, పంచాయతీ అయినా ఏది జరుపుకోవాలన్నా అక్కడనే జమ అయ్యేది అన్నట్టు. అక్కడ ఒకటి కొంచెం ఎత్తుకెత్తు ఒకటి గద్దెలు ఎక్కువ ఉంటుంది. ఆ గద్దె మీదకి ఎక్కి కంజర కొట్టుకుంటా పాట పాడి మీటింగ్ పెడతారు. ముందు 2 పాటలు పాడారు. ఏ దళం వచ్చేది అప్పుడు మెట్పల్లి దళం, ఎవరు పాత తాలూకా. అప్పుడు ప్రభాకరన్, ఆల్యశంకర్ ఆలియస్ ప్రభాకర్ అని చెప్పేసి వాళ్ళది పక్కనే ఇక్కడ కొర్రికల్ల, మెట్పల్లి మండలం కొర్రికల్ల. ప్రభాకరన్న ప్రమోషన్ మీద జిల్లా కమిటీ సభ్యుడై వెళ్ళిపోయిన తర్వాత సాగర్ వచ్చాడు. సాగర్ అంటే అలా వాయులపల్లి జమ్మికుంట ఏరియా, హుజరాబాద్ ఏరియా. సాగరు ఆయన లొంగిపోయిన తర్వాత, ఆయన కేసుల పల్లవి మళ్ళీ లొంగిపోయిన తర్వాత పేరోళ్ళ మీద వచ్చి మళ్ళీ ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. అది వేరే. కానీ ఆయన వేయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మా పక్కనే మొగిలిపేట రమేష్ అని, గంగుల వెంకటస్వామి ఆలియస్ రమేష్ అన్నని, అప్పుడు మనకు జిల్లా కార్యదర్శిగా పనిచేసి మానాల ఎన్కౌంటర్లో చనిపోయాడు. అప్పుడు మేము ఇదే రైతు కూలి సంఘం పెట్టారు ఇక్కడ దాసరి గంగమల్లయ్య అని చెప్పేసి. మాకు ఆయన జిఆర్డి కమాండర్ ఉండే. జిఆర్డి అంటే గ్రామ రక్షక దళం, జిఆర్డి అంటే గ్రామ రక్షక దళం కమాండర్ ఉండే. కమాండర్ అంటే అప్పుడు నిర్బంధం బాగుంటుండే. మేము రోజు ఇట్లా గుట్టల వైపు, ఇటు తోటల వైపు, అటు ఇటు గొర్రెలకు పోతుంటాం. గొర్రెలకు కానీ, ఆవులకు కానీ, లేకపోతే రైతుకు జీతం ఉన్న కాడ పనికి పోయినప్పుడు మాకు కలుతుండే. కలిసి మీరు తమ్ముడు ఇట్లా జీతం ఉండడు కాదు, మీరు ఖచ్చితంగా చదువుకోవాలా, ఇట్లా బాలల సంఘం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మాకు తను బోధించేది. బోధించినప్పుడు ఎందుకంటే మాకు కూడా ఏమనిపిస్తే అంటే, అన్న మరి మాకు అన్నలు కల్పిస్తామనంటే కల్పిస్తా తప్పకుండా అని చెప్పేసి 2-3 సార్లు ఇక్కడ యూసుఫ్ నగర్ అని మా పక్కనే ఉంటుంది. యూసుఫ్ నగర్ దగ్గరికి ఒకసారి తీసుకుపోయిండు, ఐలాపూర్ దగ్గరికి ఒకసారి, ఇంకోసారి మొగిలిపేట దగ్గరికి ఒకసారి, ఇట్లా 2-3 సార్లు దళం దగ్గరికి తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత వాళ్ళని నిజంగా చూసే వరకు మాకు కూడా ఏమనిపించింది అంటే, నిజంగా మనం కూడా ఇట్లా ఉండాలి అనేది. అందుకని ఆ డీపీ కూడా ఇప్పటికి అట్లే పెట్టుకున్నా. అంటే అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా నాకు అది దాని మీద మమకారం అనేది తగ్గది. ఎందుకంటే నిజ జీవితాలు మనం అనుభవించి వచ్చినాం కాబట్టి అది రియల్గా ఒక రియల్ హీరో లెక్క అనిపిస్తుంది. కాబట్టి మనం కూడా పోవాలనేది నాకు కసి ఉండే. కానీ వాళ్ళు మేము పోదామన్నప్పుడు తీసుకోలేరు వాళ్ళు. ఎందుకు? మీరు ఖచ్చితంగా ఊళ్ళో ఉండాలి, ఇట్లా సంఘం పెట్టుకోవాలి అనేది బాలల సంఘం పెట్టారు. అసలు మాకు చదువు రాకపోవు. అప్పుడు చదువు అంటే సాలిసాలని కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితుల వల్ల నేపథ్యం చూసుకుంటే ఏంటంటే 1 ఎకరం భూమిలో ఏం పండేది కాదు. మా అన్న జీతం ఉంటుండే, నేను ఒకరికి జీతం ఉన్నా, మా తమ్ముడు ఇంకో ఆయనకు జీతం ఉన్నాడు. ఇక అటువంటి పరిస్థితుల్లో అందరం జీతం ఉండి పని చేసుకొని మా అక్కలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి వరకట్నాలు ఇవన్నీ అప్పుడున్న వ్యవస్థలు ఇవన్నీ ఉంటుండే. కాబట్టి
వాళ్ళకి చేసే వరకు మాకు కూడా ఇక్కడ ఏమి ఉండకపోవు. అసలు ఓసారి అన్నం తిందామంటే కూడా సరిపోయేంత పరిస్థితి ఉండకపోవు. అప్పుడు ఎక్కువ గడక కానీ అన్నం కానీ అన్నం కొద్దిగా అంత ఉంటుండే. చుట్టాలు వస్తే అన్నం వండుదురు. అసలు వాస్తవంగా గడకనే. చుట్టాలు వస్తే వాళ్ళని గౌరవించాలి కాబట్టి వాళ్ళకు బియ్యం తీసుకొచ్చి అన్నం వండే పరిస్థితి ఉంటుండే. అటువంటి నేపథ్యంకి వెళ్ళి వచ్చినాం కాబట్టి మనకు కూడా అక్కడికి పోతే మనము సాధించాలనే కసి ఒకటి, తర్వాత పాటలకు మరి ముఖ్యంగా పాటలకు ఆకర్షితులమైన. ఏ పాట బాగా మీకు ఇష్టం? అప్పటి పాటలు నాకు గుర్తులేవు కానీ నాకు కూడా అంటే ఇప్పుడు నేను కూడా ఒక 8 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి నేను కూడా చివర్లో వాడమన్నా వాడతా, మధ్యలో వాడమన్నా వాడతా. ఒక పాట పాడండి. తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించే, అల్లమ్మనోరుడు తూర్పు కోటలో ఉదయించే, అల్లమ్మనోరుడు తూర్పు కోటలో ఉదయించే, ఓరు గల్లులో విద్యార్థుద్యమ నాయకుడవై వెలిగినవన్నా, నాయకుడవై వెలిగినవన్నా, అన్నగాళ్ళను హత్యలు చేసి ఉద్యమాన్ని ఆపుతామంటూ, ఉద్యమాన్ని ఆపుతామంటూ, కలలు గన్న శత్రు ఎత్తుల సిత్తు జయ గదిలినావే, సిత్తు జయ గదిలినావే, ఓరు గల్లు పట్టణ ఆర్గనైజర్ అయి ప్రజలల్లో నువ్వు కలిసినావే, తూర్పు కర్మల్లో సూర్యుడు ఉదయించే, అల్లమ్మనోరుడు తూర్పు కోటలో ఉదయించే, అల్లమ్మనోరుడు తూర్పు కోటలో ఉదయించే, పోలీసు బుద్ధులు అర్థం గాని కుటుంబ సభ్యులు నిన్ను వాటిస్తే, కుటుంబ సభ్యులు నిన్ను వాటిస్తే అదరాలేదే, బెదరాలేదే, తడబడలేదే, తొందరపడలే, నీ జీవితమే విప్లవానికే అంకితమంటూ సాటి చెప్పి, అంకితమంటూ సాటి చెప్పి, రైతు కూలి మహాసభకు అశోకన్నై తిరిగొచ్చినవే, తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించే, అల్లమ్మనోరుడు తూర్పు కోటలో ఉదయించే. మీ గురించి చెప్పండి, మీరు ఎందుకు వెళ్ళారు? మేము గొల్లపల్లి మండలం ఎన్మట గ్రామం మాది. మేము ముగ్గురం, ఒక తమ్ముడు చెల్లి, నేను పెద్ద నేనే వాళ్ళిద్దరికంటే. అయితే ఊళ్ళో మీటింగ్ పెడదురు, ఎప్పుడెప్పుడు వచ్చి ఊళ్ళో మీటింగ్ పెట్టి భూసముల దగ్గర బియ్యం తీసి ఊళ్ళోనే వంచిళ్ళు. మా ఊళ్ళోనే వంచితే ఒక అన్న ఉండే బుగ్గరెడ్డి అని, మా ఊళ్ళోకి వెళ్ళి పోయిండు బుగ్గరెడ్డి అన్న. ఇక అన్న ఎప్పుడు అక్క నువ్వు రావాలి, అక్క నువ్వు రావాలంటుండే. అయితే అన్న నేను ఇప్పుడు రాను, మా వాళ్ళు చిన్నగా ఉన్నారు, తమ్ముడు చెల్లె చిన్నగా ఉంది, రానంటే ఖచ్చితంగా అక్క రావాలి నువ్వు అని అంటుండే. అన్నప్పుడు తర్వాత అన్న పోయిండు, బియ్యం పంచిండు అన్ననే. అదే ఊళ్ళే బియ్యం తీసుకున్నాడు, బియ్యం పంచిండు అన్ననే. ఎప్పుడెప్పుడు అన్నం తీసుకుపోయేది. ఇక నాకు ఎందుకంటే నేను అత్త అంటే ఏమంటారు, మా అక్క నువ్వు కొద్దిగా పని చేయాలి ఉండి అంటే నాకు పోస్టర్లు ఇచ్చేది, బ్యానర్లు అందరూ బ్యానర్లు కట్టిన పోస్టర్లు వేసిన. తర్వాత ఇక వెనకసిరి అక్క ఇక ఎందుకంటే నువ్వు ఊళ్ళో ఉంటే ఇప్పుడు మంచిగా లేదు, ఇక రా అంటే ఇక వెళ్ళినావు.